హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. కోకోనట్ రైస్ అలాగే ఎగ్ కుర్మా గ్రేవీ కర్రీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కొబ్బరి చెప్పు తీసుకోవాలంటే చిన్నది సరిపోతుంది. ఫుల్ అయితే కనుక ముప్పాతి తీసుకుంటే సరిపోతుంది. ఇది పైన బ్లాక్ ఉంటుంది కదా, ఈ బ్లాక్ అంతా కూడా తొలగించుకోవాలి. ఇలా తొలగించుకున్నటువంటి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని వాటర్ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అంటే బాగా మెత్తగా క్రీమీ లాగా రావాలన్నమాట. చాలా మెత్తగా ఉండాలి. చూసారు కదా, ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు ఇది తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ వేసుకోవాలి. ఇవి వేడయ్యాక మనకి బిర్యానీ హోల్ మసాలా ఉంటాయి కదా, మనకి ఇంట్లో ఏం అందుబాటులో ఉంటాయి వేసుకోవచ్చు. అంటే బిర్యానీ ఆకు అలాగే షాయి జీరా అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పుదీనా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇది ఈ పేస్ట్ని తాలింపులో వేసుకోవాలి. అంటే సహజంగా కొబ్బరి వాటర్ పోసి అలా చేస్తుంటారు. అలా కాకుండా ఇలా పేస్ట్ వేసి ఈ తాలింపులో ఒక 5 నిమిషాలు ఉడికివ్వండి. ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఈ బఠానీ తీసుకొని ఇందులో వేసుకోవాలి. బఠానీ అనేది ఒక ఆప్షన్ అండి, ఒకవేళ లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. ఇదంతా కూడా బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ వచ్చేసి నేను 2 గ్లాసులు రైస్ తీసుకొని ముందుగా ఇలా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ తీసుకొని ఇందులో వేసుకొని బాగా తేలిగ్గా కలుపుకోవాలన్నమాట. ఈ తాలింపులో ఇలా కలుపుకున్నాక ఇప్పుడు హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ వచ్చేసి ఇక్కడ నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, అంటే 3 గ్లాసులు వాటర్ తీసుకున్నా. ఆల్రెడీ అందులో కొబ్బరి పేస్ట్ వేస్తుంది, అందులో నీరు ఉంటుంది కాబట్టి అందువల్ల వాటర్ 1 గ్లాస్ అయితే తగ్గించుకొని 3 గ్లాసులు మాత్రమే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం గమనించుకొని వేసుకోండి, లేదంటే కనుక అన్నం ఇలా మెత్తగా వస్తుంది. అలా కాకుండా ఇలా కనుక కరెక్ట్గా వాటర్ వేసుకున్నారంటే బాగా పలుకులుగా అన్నం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా తయారు చేయండి, ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే కుంకుమ పువ్వు వాటర్, ఇది ఆప్షన్ అండి, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేయండి. అలాగే ఇప్పుడు టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకొని ఫుల్ ఆన్ మీద పెట్టేసుకొని 3 వంతులు అలా ఉడికే వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, 3 వంతుల దాకా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కొంచెం లైట్గా అంతా కూడా ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు కంప్లీట్గా సిమ్ మీద పెట్టేసుకోవాలి. కంప్లీట్గా సిమ్ మీద పెట్టేసుకుని మనకి రైస్ తయారయ్యే వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, అన్నం ఇప్పుడైతే కంప్లీట్గా తయారయ్యింది. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసాము కదా, ఈ కొబ్బరి పేస్ట్ వేసినందువల్ల సహజంగా అన్నం పేస్ట్గా అలాగే పైన ఇట్లా పిప్పిలాగా వస్తుంది. అలా కాకుండా ఇది చూడండి, బాగా పలుకులుగా ఎంత పలుకులుగా వచ్చింది చూసారు కదా. ఇలా అయితే చూసుకోవాలి. అంటే ఇక్కడ గమనించాల్సింది వాటర్ చాలా ఇంపార్టెంట్. 2-3 స్పూన్లు నెయ్యి వేసిందండి. అంటే నెయ్యి వేసేటప్పుడు వీడియో అయితే ఆఫ్ అయ్యింది. ఒకసారి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులు ఇవన్నీ వేసుకొని ఒకసారి లైట్గా ఒకసారి అన్నం అయితే అంతా కదిలించాలి. ఇప్పుడు ఇలా అయినటువంటి రైస్ అంతా కూడా ఇలా కలిపి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ పద్ధతులు అయితే తయారు చేయండి, అందరూ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ రైస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు కర్రీ కూడా అయితే తయారు చేసుకోవాలి. కర్రీ తయారు చేసుకోవడం కోసంగా స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలంటే కొంచెం రైస్కి ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉండేలా తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక చిన్న చెక్క 2 లవంగాలు తీసుకొని
అలాగే హాఫ్ స్పూను జీరా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ పేస్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఇవి 2 కూడా ఉడికించి అలా పేస్ట్ చేసి ఇందులో వేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఇలా ఉడికించుకున్నటువంటి ఈ పేస్ట్లో ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు చూసారు కదా, ఇవి చిన్న ఉల్లిపాయలు. ఈ చిన్న ఉల్లిపాయలు లేకపోతే ఒకప్పుడు పెద్దవి ఉంటాయి కదా, పెద్దవి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టమాటో పేస్టు, అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా అన్నీ ఒకేసారి ఉడుకుతాయి. మంచి పచ్చి వాసన పోయి బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే కారం వచ్చేసి నేను ఫుల్ స్పూన్ అయితే తీసుకున్నా. కారం అంత తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి. అది కాకుండా కొంచెం స్పైసీగా ఉండేలా చేయడం కోసంగా అయితే నేను కారం కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అంటే కొబ్బరి రైస్ కొంచెం తీయదనం కలిగి ఉంటుంది కదా, అందువల్ల 1 స్పూను కర్రీ పౌడర్, అలాగే గరం మసాలా హాఫ్ స్పూను తీసుకొని వేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి చింతపండు వాటర్. ఈ చింతపండు వాటర్ కూడా కొంచెం స్పైసీ కోసంగా కొంచెం లైట్గా గోరు పులుసుగా చింతపండు అయితే వేసుకోవాలి. అంటే అలా కొంచెం కారం, చింతపండు ఇలా అన్నీ వేసుకుంటే కనుక స్పైసీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పెరుగు బాగా క్రీమీగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిపి మూత పెట్టేసి కంప్లీట్గా ఫుల్ ఆన్ మీద పెట్టుకొని మనకి కర్రీ దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి కర్రీ కూడా ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చింది. ఇలా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే పుదీనా వేసుకొని, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలపాలి కర్రీ అంతా కూడా. అలాగే ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్, ఇవి ముందుగా సాల్ట్, పసుపు వేసి ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఆ ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా ఒకసారి కర్రీలో వేసి కలపాలి. అలాగే కసూరి మేతి ఇవన్నీ కూడా వేసుకోవాలి. మీకు ఈ రైస్ అలాగే కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్స్ ఉన్నాయండి, హైప్ ఆప్షన్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ కర్రీ రెసిపీ మీకు చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే కర్రీ కూడా చూసారు కదా, ఆయిల్ కూడా పైకి తేలింది, దగ్గర పడింది. ఇప్పుడు కొంచెం లైట్గా వేసుకొని కొత్తిమీర ఫైనల్గా అయితే స్టవ్ ఆపేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తయారు చేయొచ్చు. క్యారేజీలకు కానీ, ఇంట్లోకి కానీ, ఫంక్షన్స్కి అన్నిటికి కూడా ఇది తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఈజీ రెసిపీ. అందరూ కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.